చెప్పినట్టుగా చెప్పండి. పదవి ప్రమాణం నూతన జిల్లా కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామంలో వేయించేసి మీ పేరు చదువుకోండి. ఎవరికి వారు ఖచ్చితంగా నమ్మకముగా నాకు చేతనైనంత వరకు నాకు తెలిసినంత వరకు ఎలాంటి భయము ప్రీతి దశములు కానీ లేకుండా పై సంస్థ బాగోగుల కొరకు పనిచేయగలనని దేవుని మీద ప్రమాణము చేయుచున్నాను. నేను మరియు హిందూ మత సంస్థలు మరియు దేవాదాయ ధర్మదాయ చట్టము 30/1987 నందు పొందుపరచిన సూత్రములను చేయబడిన రూల్స్ను ఆమోదించుట పరిపాలనార్థమై వచ్చిన ఏ విషయమును కానీ దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. దేవస్థానం నూతన అడ్డాల శివరామరాజు గారి పేరును అనంతలక్ష్మి వేరే ఇతర ప్రతిపాదనలు లేదన్న వెంకటేశ్వర స్వామి వారి అగ్రహంగా ఎన్నుకున్నందున వారిని చైర్మన్ గా డిక్లేర్ చేయడమండి. గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఎలా పట్టుకోండి సార్. సార్ ఒకసారి పట్టు. ఓకే 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 మీరు చూడు. ఓకే సార్ దాండి చూడండి. ఈ గ్రామంలో సంబంధించి 2 అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ శాసనసభ్యుల వారి యొక్క జనరల్ పవర్ ప్లాంట్ వారి యొక్క సహాయ సహకారంతో త్రాగునీటికి ఏదైతే సమస్య ఉందో వెంకయ్య వైర్ నుంచి ఐఎంఓఆర్ నుంచి బ్రాంచ్ విధి ఇక్కడ వరకు బ్రాంచ్ ద్వారా వస్తే మధ్యలో ఉన్నటువంటి చేపల చెరువులు ఎక్కువ కలుషితం అవడం వల్ల ఈ అవకాశం కలిగించినటువంటి మన రఘురాకేశ్వరరాజు గారు సూచనలు తప్పకుండా పాటిస్తూ అలాగే పెద్దలు శ్రీనివాసవరం గారు రాంబాబు గారు సూచనలు కూడా తీసుకుంటూ ఈ ఆలయ అభివృద్ధికి నా వంతు 100% కృషి చేసి ఏ విధమైన ప్రలోభానికి వంగకుండా నేను దేవుడి విషయంలో నిక్కచ్చిగా ఉండి సేవ చేస్తాననేసి రఘురాకేశ్వర మాటిచ్చారు. అదే మాట ప్రకారం నిలబెట్టుకుంటానని 2 సంవత్సరాల్లో కూడా ఆయన నన్ను నియమించినందుకు ఆయన పేరు వచ్చే విధంగా కృషి చేస్తానని ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. ట్రస్ట్ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇది మన కాలకూరు కాలమండలికే కాకుండా మన రాష్ట్ర నుంచి కూడా ఈ దేవస్థానానికి వచ్చి స్వామివారిని మరి దశరథమైన ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి మరి యొక్క ట్రస్ట్ బోర్డు అయ్యారంటే పొడవుగా సుకృతం మీకు అందరూ కూడా మీరు పూర్తిగా మీరు వినియోగించి దేవుడి సేవలో పునీతులు అవ్వాలి. అలాగే స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు గౌరవ శాసనసభ్యులు నియమితులైనటువంటి అడ్డాల శివరామరాజు గారిని సభ్యులు అలాగే బీజేపీ తరఫున సుబ్బారావు గారికి అవకాశం కల్పించారు. వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అన్ని దేవాలయాలకు నూతనంగా పాలకవర్గాలను నియమిస్తుంది. అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించవలసినటువంటి బాధ్యత దేవాలయాలకి రకమైనటువంటి నియమించినా కానీ చేసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మహోత్సవానికి పెద్ద బాధ్యతనే ఈ కమిటీ మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా అద్భుతమైన ప్రణాళికలతో ఉన్నారు. ఈ దేవాలయం చుట్టూ 4 పక్కల నడిచే విధంగా ఇదిలాగా నడిచే భక్తులు నడిచే ఏర్పాటు చేయటం, అలాగే ఎదురుగుండా ఉన్న స్థలంలో ఒక మంచి కళ్యాణ మంటపం కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా వీలుగా ఉండేలా
ఒక మంచి కళ్యాణ మండపం, ఎయిర్ కండిషన్ కళ్యాణ మండపం, మంచి పార్కింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండేలాగా చేయాలని చాలా మంచి తలపుతో ఉన్నారు. ఒక దేవాలయం మీద వచ్చే ఆదాయంతో ఇటువంటి మహత్ కార్యాలన్నీ అయ్యేది కాదు. ప్రతి ఒక్కరు వాళ్ళు ఇచ్చేది ₹1 కావచ్చు, ₹1,00,000 ఎంతైనా వాళ్ళ ఎంత ఇచ్చినా పర్వాలేదు. అందరూ కూడా కలిసికట్టుగా